మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డికి కోవూరు పోలీసులు నోటీసులు ఇచ్చినట్లుగా తెలుస్తోంది. కోవూరు మండలం గుమ్మళ్ల దిబ్బ బాలిక మృతిపై ప్రభుత్వాన్ని ప్రశ్నించారు కాకాణి. బాలిక మృతిపై పోక్సో కేసు నమోదైంది. బాలిక మృతదేహానికి నివాళి అర్పించి తల్లిదండ్రులను పరామర్శించారు కాకాణి. బాలిక మృతి కేసులో కాకాణి చేసినటువంటి వ్యాఖ్యలు వివాదాస్పదమవడంతో విచారణకు పిలిచారు పోలీసులు. ఈ నెల 14న విచారణకు రావాలి అంటూ కూడా నోటీసులు జారీ చేశారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, కాకాణి గోవర్ధన్ రెడ్డి వంతు మరోసారి వచ్చింది అనేటువంటి ఒక చర్చ జరుగుతోంది. అంటే అదును కోసం చూస్తున్నారా, లేకపోతే అవకాశం ఇచ్చారు అనేటువంటి పరిస్థితి ఏంటి? ఏ విధంగా చూడాలి? వరుసగా గతంలో టార్గెట్ అయినటువంటి నేతలు ప్రస్తుతానికి మళ్ళీ వాళ్ళని టార్గెట్ చేస్తున్నారనేటువంటి కోణంలో చూడాలా, లేకపోతే స్పందిస్తే నోటీసులు, అరెస్టులు, ప్రశ్నలు ఏంటి? ఏ విధంగా చూడాలంటారు ఈ పరిణామానికి సంబంధించి? మురళి, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డికి కోవూరు పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఒక బాలిక మృతి కేసులో ఆయన చేసిన వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలోనే ఆయనకు విచారణకు హాజరుగామని నోటీసులు ఇవ్వడం జరిగింది. అయితే ఈ నెల 14వ తేదీన కోవూరు పోలీసుల ముందు ఆయన హాజరు కావాల్సి ఉంటుంది. ఎందుకంటే గతంలో టీడీపీకి సంబంధించిన ఓ నేత ఏదైతే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు కాకాణి గోవర్ధన్ రెడ్డి అంటూ కోవూరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో ఈ కేసు నమోదైంది. అయితే ఈ కేసులో ఆయనకు ఈ నెల 14వ తేదీన 41A కింద నోటీసులు ఇచ్చారు. ఆ నోటీసుల పైన విచారణ జరుపుతున్నారు. అయితే బాలిక మృతికి సంబంధించిన విషయంలో కాకాణి గోవర్ధన్ రెడ్డి బాలిక ఇంటికి వెళ్ళి పరామర్శించిన నేపథ్యంలోనే కొన్ని వ్యాఖ్యలు ఏదైతే గంజాయి మద్యం లాంటి వికృత స్థాయి చర్యలు పెరిగిపోయాయి రాష్ట్రంలో. ఈ ఏదైతే బాలిక మృతికి ఇవి కారణాలు అంటూ ఆయన చేసిన వ్యాఖ్యల వల్లే ఈ వివాదం తలెత్తింది. ఈ వివాదంపై పోలీసులు వివరణ ఇవ్వాలంటూ నోటీసులు జారీ చేశారు. ఈ నెల 14వ తేదీన ఆయన హాజరు కావాల్సింది. నెల్లూరులో ఆయన ఇంటికి వెళ్లి పోలీసులు స్వయంగా నోటీస్ అందజేశారు. ఆ నోటీస్ పైన సంతకం చేసి ఆయన నోటీస్ కూడా తీసుకోవడం జరిగింది. అయితే పోలీసుల విచారణకు హాజరవుతాను, తాను ఎలాంటి తప్పు చేయలేదు, అక్కడ జరిగిన పరిణామాలను బట్టి తాను వ్యాఖ్యానించానంటూ కాకాణి గోవర్ధన్ రెడ్డి ఇప్పటికే ఒక క్లారిటీ ఇచ్చారు. అయితే రేపు జరగబోయే విచారణలో కాకాణి గోవర్ధన్ రెడ్డిని విచారించే అవకాశాలు ఎక్కువన్నాయి. ఎందుకంటే ఈ పోక్సో కేసు నమోదు చేశారు కాబట్టి ఈ కేసులో ఆయన్ను మళ్ళీ మరోసారి ఏమైనా అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే పలువురు నేతలను ఏదైతే మాట్లాడిన కేసే, ధర్నాలు చేసిన కేసే, మరోపక్క దాడులు చేసిన వారికి బెయిలు, మరోపక్క దాడుల ద్వారా ఏదైతే దెబ్బలు తిన్న వారికి జైలు అంటూ ఒక ప్రచారం అయితే ఆంధ్రప్రదేశ్ నడుస్తుంది. రాష్ట్రంలో ఉన్న శాంతి భద్రతలు ఇలా ఉన్నాయంటూ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే పలు విమర్శలు చేశారు. అయితే ఇప్పుడు ప్రధానంగా వైఎస్ఆర్సీపీ నేతలను టార్గెట్ చేసుకుని రెడ్ బుక్ రాజ్యాంగంగా పాలన నడుస్తుంది. ఆ పాలనలో భాగంగానే తమ పార్టీకి సంబంధించిన నేతలను అరెస్టులు, అక్రమ కేసులు ఈ రెండింటిపైనే రాష్ట్రంలో చర్చ జరుగుతుంది. చెప్తే రాష్ట్రంలో పాలన గాలి కొదిలేశారు, సంక్షోభాన్ని గాలి కొదిలేశారంటూ అసెంబ్లీలో శాసన మండలిలో వైఎస్ఆర్సీ సభ్యులు ఇప్పటికే నిలదీశారు. నేరుగా ప్రజా సమస్యలు గాలి కొదిలేశారు. కేవలం కక్షపూరిత రాజకీయాలు చేయడమే టీడీపీ కూడా చేస్తున్న పని. ఇక్కడ రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవు, మహిళలకు రక్షణ లేదు. మరోపక్క రాష్ట్రంలో ఏదైతే టీడీపీ కూటమి ఇచ్చిన హామీలను గాలి కొదిలేసి పాలన కూడా గాలి కొదిలేశారు. కేవలం కక్షపూరిత రాజకీయాలు చేస్తున్నారంటూ ఇప్పటికే హోంశాఖ వైసీపీ హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా ఫిర్యాదు చేసింది. రాష్ట్రంలో శాంతి భద్రతలు విఘాతం కలుగుతున్నాయి, మీరు జోక్యం చేస్తున్నట్టు ఇప్పటికే ఎంపీలు వినతిపత్రం ఇవ్వడం కూడా జరిగింది. మురళి, అంటే ఎలా చూస్తున్నారంటారు దీనికి సంబంధించి? గతంలో కావచ్చు, లేకపోతే ప్రస్తుతం కావచ్చు, రాబోయే రోజుల్లో కూడా ఇలా నోటీసుల పర్వం కొనసాగుతూనే ఉంటుందనేటువంటి హింట్ ఇచ్చినట్లుగా చూడాలంటారా, లేకపోతే ఒకసారి వేధింపుల పర్వానికి గురై విడుదలైనటువంటి వ్యక్తి మీద మళ్ళీ పోలీసులు ఇదవుతున్నారు అని అంటే అసలు ఎట్టి పరిస్థితుల్లో కూడా మాట్లాడేటువంటి సిచ్యువేషన్ వైఎస్ఆర్సీపీ నేత విషయంలో కూడా ఉండేటువంటి సిచ్యువేషన్ లేదా అనేటువంటి ఒక చర్చ కూడా జరుగుతుంది కదా కిరణ్, దీన్ని ఎలా చూడాలంటారు మనం? మురళి, అసలు కాకాణి గోవర్ధన్ రెడ్డి పైన గతంలోనే మైనింగ్ కేసులు పెట్టారు. ఆయన కొంతకాలం జైల్లో ఉన్నారు. జైలు నుంచి బయటకు వచ్చారు. బయటకు వచ్చిన తర్వాత ఆయన నెల్లూరు జిల్లా అధ్యక్ష బాధ్యత స్వీకరించారు. నేరుగా ఆయా నియోజకవర్గాలు పర్యటిస్తున్నారు, పార్టీని యాక్టివేట్ చేస్తున్నారు. మరోపక్క ఏదైతే సమస్య ఎక్కడ జరిగినా ఆయన వెంటనే స్పందిస్తారు. కోవూరు నియోజకవర్గంలో కోవూరు మండలంలో గుమ్మల దిబ్బ అనే ఒక గ్రామంలో గత నెలలో జరిగింది. ఓ బాలిక మృతి చెందడం, ఆ బాలికను పరామర్శించడానికి వెళ్ళారు కాకాణి గోవర్ధన్ రెడ్డి. అయితే చనిపోయిన తర్వాత ఏదైతే కాకాణి చేసిన కొన్ని వ్యాఖ్యలు, ఏదైతే కుటుంబాన్ని పరామర్శించిన తర్వాత కాకాణి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా వివాదానికి కారణమైనాయంటూ ఒక టీడీపీ నేత ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే ఈ ఘటన ప్రస్తావించినప్పుడు గంజాయి మాఫియా, గ్యాంగ్ రేప్ వంటి
ఈ నిరాధారమైన ఆరోపణలు టీడీపీ నేతలపై చేశారంటూ ఏదైతే స్థానిక పోలీస్ స్టేషన్ లో కోవూరు పోలీస్ స్టేషన్ లో టీడీపీ నేత మల్లారెడ్డి అనే వ్యక్తి ఫిర్యాదు చేయడం, ఈ ఫిర్యాదు పైన కేసు నమోదు చేయడం జరిగింది. అయితే పోలీసులు కేసు నమోదు చేసిన మేరకు ఏదైతే ఈ నెల 14వ తేదీన ఆయన ఈ కేసులో విచారించడానికి పోలీసులు హాజరు కమ్మని చెప్పారు. రేపు ఏదైతే 14వ తేదీన ఉదయం 11 గంటలకి ఆయన కోవూరు పోలీస్ స్టేషన్ లో హాజరు కావాల్సింది. ఘటనపై తన దగ్గర ఉన్న వివరాలు, తన దగ్గర ఆధారాలు కూడా సమర్పించాల్సింది. ఇప్పటికే కాకాని గోవర్ధన్ రెడ్డి వర్సెస్ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మధ్య నియోజకవర్గంలో యుద్ధం జరుగుతుంది. నెల్లూరు జిల్లా వ్యాప్తంగా నెల్లూరు జిల్లాలో 10 నియోజకవర్గాలు ఉంటే కేవలం ఒక నియోజకవర్గ వ్యాప్తంగానే రాజకీయాలు నడుస్తున్నాయి. ఆ నియోజకవర్గం సర్వేపల్లి నియోజకవర్గంలో కాకాని గోవర్ధన్ రెడ్డి, ఇటు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మధ్య యుద్ధం తలపిస్తుంది. నిరంతరం అటు జిల్లా అధ్యక్షుడు, ఇటు నియోజకవర్గ ఎమ్మెల్యే వీరిద్దరి మధ్య జిల్లా రాజకీయాలు నడుస్తున్నాయా అనే ఒక ఆసక్తికర చర్చ వస్తుంది. ఎందుకంటే మిగిలిన 9 నియోజకవర్గాల్లో ఎక్కడ ఎలాంటి సమస్యలు ఉన్నా, ఎలాంటి విభేదాలు ఉన్నా అవి క్షేత్రస్థాయిలో పరిష్కారం అయ్యే దిశగా ఉన్నాయి. కానీ కేవలం ఒక సర్వేపల్లి నియోజకవర్గంలో మాత్రం వీరిద్దరి మధ్య ఆధిపత్య పోరు నడుస్తుంది. మరోపక్క ఏదైతే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి రాబోయే రోజుల్లో కేబినెట్ పదవి ఆశిస్తున్నారు. ఆ నేపథ్యంలో భాగంగానే ఇటు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, అటు కాకాని గోవర్ధన్ రెడ్డిని, అటు జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేసుకుని విమర్శలు చేస్తున్నారంటే ఇప్పటికే వైఎస్ఆర్సీపీ నేతలు విమర్శిస్తారు. దానికి ఈ బాలిక మృతి కేసులో ఆయనకు పోక్సో కేసులో విచారణకు పిలిచారు. ఈ నెల 14వ తేదీన ఉదయం 11 గంటలకు ఆయన హాజరై తన దగ్గర ఉన్న వివరాలు, తన దగ్గర ఉన్న ఆధారాలు సమర్పిస్తారంటూ వైఎస్ఆర్సీపీ నేతలు ఇప్పటికే ప్రకటించారు. మరోపక్క టీడీపీ కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత తమ నేతలపైన, పార్టీ నేతలపైన, కార్యకర్తలపైన కూడా అక్రమ కేసులు పెడుతున్నారంటూ ఇప్పటికే వైసీపీ జగన్ ధ్వజమెత్తిన విషయం కూడా మనకు తెలిసిందే. అయితే రాబోయే రోజుల్లో ఇలాంటి చర్యలను ప్రతిఘటిస్తాం, ఎదుర్కొంటామంటూ కార్యకర్తలకు, నేతలకు జగన్ భరోసా ఇస్తున్నారు. అయితే కాకాని విషయంలో రేపు ఏదైతే కాకాని గోవర్ధన్ రెడ్డి రేపు కోవూరు పోలీస్ స్టేషన్ లో హాజరయ్యే అవకాశం స్పష్టంగా కనిపిస్తున్నాయి. మురళి, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కిరణ్. ఇక మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డికి కోవూరు పోలీసులు నోటీసులు జారీ చేయడం సంచలనంగా మారింది. కోవూరు మండలం గుమ్మళ్ళ దిబ్బ బాలిక మృతిపై ప్రభుత్వాన్ని ప్రశ్నించారు కాకాని. ఇక బాలిక మృతిపై పోక్సో కేసు అయితే నమోదైనటువంటి పరిస్థితి ఉంది. బాలిక మృతదేహానికి నివాళి అర్పించి తల్లిదండ్రులను పరామర్శించారు కాకాని. బాలిక మృతి కేసులో కాకాని చేసినటువంటి వ్యాఖ్యలు వివాదాస్పదమవడంతో విచారణకు పిలిచారు పోలీసులు. ఈ నెల 14న విచారణకు హాజరు కావాలంటూ కూడా ఆ నోటీసులో పేర్కొనడం జరిగింది. కంటిన్యూస్గా జరుగుతున్నటువంటి పరిస్థితులు కావచ్చు, రాజకీయ పరిణామాలన్నీ వేగంగా మారుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఎందుకు కూటమి ప్రభుత్వం ఈ విధంగా నోటీసులు జారీ చేయడం, అరెస్టులు చేయడం కానీ చేస్తోందనేటువంటి మాట నిరసన తెలపకూడదు, కనీసం ప్రశ్నించేటువంటి పరిస్థితి లేదు, కనీసం మాట్లాడేటువంటి పరిస్థితి కూడా రాష్ట్రంలో లేదా అనేటువంటిదైతే వైసీపీ నేతల భావనగా అర్థమవుతుంది.